ఏమన్నా తప్పేనే. నాకది అద్దే సంధ్య. నేను జీవితాంతం నీతోనే సంతోషంగా ఉందామని అనుకుంటానా. మీ మమ్మీతోని, మీ బాపుతోని నేను మాట్లాడతానే సంధ్య. ప్లీజ్ నువ్వైతే ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకోవే. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతేనే. నాకున్న ఒకే ఒక్క అన్నీ షేర్ చేసుకునేది నీతోనే. నాకున్నది నువ్వు ఒక్కదానివేనే. నువ్వు కూడా లేకపోతే నేను ఇక బతకనే సంధ్య. నీకోసమేనే నేను బతికేది. నాకు నా పెళ్ళంతోని మామూలు టార్చర్ అయితే లేదు తెలుసానే. కడుపు నిండా బుక్కెడు బువ్వ కూడా పెట్టదు అది. మీరు నన్ను చేసుకుంటారు కరెక్టే, కాకపోతే ఇప్పుడు రమక్కతోని నాకు జీవితాంతం లొల్లే ఉంటుందండి. అంటే నా మొగన్ని నువ్వు మలుపుకొని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నా జీవితం ఏం కావాలి అని అడుగుతుంది. నేనేం చేయాలి అప్పుడు? నేనేం సమాధానం చెప్పాలి అప్పుడు? వద్దండి, మనం విడిపోయి హ్యాపీగా ఉందాం. నాకు ఈ ఇష్టం లేదు ఇప్పుడు. నాకు అసలు ఏం చేయాలనో ఏం చెప్పానో అర్థమైతే లేదు. అంత పిచ్చిలేస్తాన్ని. నువ్వు కూడా అట్లా అంటే నేను ఎవరి కోసం బతకాలనే చెప్పు సంధ్య. నేను అన్ని నువ్వే అనుకొని నీ కోసమే బతుకుతానే. నేను చచ్చిపోతేగా చెప్పలేక నాకు లేస్తే నా పిల్లలతో టార్చర్ అవుతుంది. అదంతో అది మంచిగా ఉంటే దాంతోనే నేను మంచిగా ఉండకపోదునా? అది మంచిది కాకనే కదా నేను నీ ఎంట పడ్డది. అది మంచిదైతే చక్కగా సంసారం వేసుకొని ఉండకపోదుమా? లేస్తేనే టార్చరు బుక్కెడు బువ్వ అండది పెట్టది. అసలు అదేం మనిషి నాకు అర్థమే కాదు. ఎంత మంచిది ఎక్కడ దొరకదే. అసలు ముందే ఆ దేవుడు మన ఇద్దరికి పెళ్లి ఎత్తైపో. ఇప్పుడు ఇట్లా పరీక్షలు పెడతాడు మనకి. అసలు ఏం చేద్దాం, ఏమవుతుందో